హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి మిఠాయి చేద్దాం అనుకుంటున్నాను. మా అమ్మ మా చిన్నప్పుడైతే తెగ చేసేది, నాకు చాలా ఇష్టం. మా ఊర్లో కూడా వీధుల్లోకి వచ్చి తెగ అమ్మేవాళ్ళు. జుత్తుకి, ఇత్తడి రేకులకి, ప్లాస్టిక్ డబ్బాలకి గట్ట అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఎందుకో నాకు కొబ్బరి మిఠాయి తినాలనిపిస్తుందని చెప్పేసి మా ఇంట్లో కొబ్బరికాయ ఉందని చెప్పేసి అలా ట్రై చేశాను. కొబ్బరికాయని మొత్తం పగలగొట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇదే ప్రాసెస్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కళాయిలో నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకుని పక్క తీసి పెట్టుకున్నాక అదే కళాయిలో పంచదార వేసుకొని బాగా కొంచెం లైట్ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు ముదురు పాకం వచ్చేలా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలానే స్టవ్ మీద ఉంచేయాలి, అది కూడా సిమ్లో పెట్టుకొని. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు కొబ్బరి పాకం బాగా ముదురు పాకంకి అయితే వచ్చేసింది. దాన్ని తీసుకెళ్ళి నెయ్యి రాసుకున్న ప్లేట్లో అయితే వేసుకున్నాను. మొత్తం వేసుకొని మొత్తం అంతా అడ్జస్ట్ చేశాను. ఈలోపు చిన్న చిన్న ముక్కలు 2 వేసేసాను. చాలా బాగుంది. అది ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేలే. 10 నిమిషాలు పక్కకు పెట్టిస్తే చాలా గట్టిగా రాయిలా అయిపోతుంది. అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తింటే సామరంగా భలే ఉంటుంది. ఎంతమంది కొబ్బరి మిఠాయి అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి.